తమిళ్ స్టార్ హీరోతో పూరి నిరాశలో అక్కినేని ఫ్యాన్స్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. సిటీకి ఎంతోమంది కమిషనర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, చంటిగాడు మాత్రం లోకల్. ఈ డైలాగ్స్ అన్నీ విన్నప్పుడు వినిపించే పేరే పూరి జగన్నాథ్ గారు. సో పూరి జగన్నాథ్ గారు ప్రజెంట్ అసలు ఏం చేస్తున్నారు? ఆయన డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత 6 months తర్వాత ఆయన ఒక 4 కథలు రాశారట. మరి ఆ 4 కథల్లో ఏ హీరోతోటి చేయబోతున్నారు తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పూరి జగన్నాథ్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తీసినటువంటి సినిమాలే మనకు ఇప్పటికీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క చెప్పుకోదగిన సినిమా ఇచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. అయితే పూరి గారి టైం ప్రజెంట్ కొద్ది రోజుల నుంచి చాలా బ్యాడ్గా నడుస్తుంది, అది అందరికీ తెలిసిందే. లైగర్ చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చింది, అది ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత డబుల్ స్మార్ట్ వచ్చింది, అది కూడా ఫ్లాప్ అయిపోయింది. అయితే మరి నెక్స్ట్ ఈ 6 monthsలో పూరి గారు ఎవరితో సినిమా చేయబోతున్నారు, ఎన్ని కథలు రాశారు, ఎలాంటి కథలు రాశారు, ఈ జనరేషన్స్కి అవి సింక్ అవుతాయా లేదా అన్న డౌట్స్ కూడా చాలామంది పూరి గారి ఫ్యాన్స్కి అయితే వస్తున్నాయి. అయితే రీసెంట్గా కోన వెంకట్ గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రీసెంట్గానే పూరికి నేను ఫోన్ చేశాను. నేను చాలా ప్రేమగా జగ్గుబాయ్ అని పిలుస్తూ ఉంటాను. జగ్గు ఏం చేస్తున్నావు అని అంటే, ఈ 6 monthsలో ఒక 4 కథలు రాశాను. ఆ 4 కథల్లో దేనికి ఏది సెట్ అవుతుందో తెలీదు అని అంటే, ఇప్పుడే తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకు, నేను వచ్చాక కూర్చొని డిస్కస్ చేసి ఈ టైంకి ఏ కథ అయితే సెట్ అవుతుంది, ఏ హీరోకి ఏ స్టోరీ పర్ఫెక్ట్గా సింక్ అవుతుందో చూసి మనం ట్రాక్లోకి వెళ్దామని కూడా ఆయన అన్నారట. దానికి ఓకే కూడా చెప్పారట, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఆయన రాసుకున్నటువంటి 4 కథల్లో ఏంటి, అసలు 4 కథల్లో ఎవరికి సింక్ అవుతాయని కూడా చాలామంది డౌట్స్ అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే రీసెంట్గా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గారిని రీసెంట్గా పూరి గారు కలిసినట్లయితే టాక్ నడుస్తుంది. సో తమిళ్ విజయ్ సేతుపతి గారిని కలిసి ఒక స్టోరీ అయితే నెరేట్ చేయడం జరిగిందట. అది ఒక యూనిక్ స్టోరీ అని టాపిక్ అనమాట. సో అయితే ఆ యూనిక్ స్టోరీని విజయ్ సేతుపతి గారికి చెప్తే ఆయన డెఫినెట్గా ఆయన సైడ్ నుంచి చాలా పాజిటివ్గా వచ్చిందట రెస్పాన్స్. సో ఒకవేళ వస్తే పూరి గారి కాంబినేషన్లో విజయ్ సేతుపతి గారి సినిమా వస్తుందని కూడా చాలామంది అంటున్నారు. అయితే మరి విజయ్ సేతుపతి గారు డెఫినెట్గా ఆయన ఎలాంటి యాక్టరో మనందరికీ తెలిసిందే. విజయ్ సేతుపతి గారు ఈవెన్ ముసలవాడి క్యారెక్టర్ నుంచి వెళ్ళి యంగ్ క్యారెక్టర్ వరకు ఎలాంటి క్యారెక్టర్నైనా అవలీలగా ఆయన ప్లే చేస్తారు, అది వేరే విషయం. బట్ అలాంటి ఒక యాక్టర్కి పూరి గారు లాంటి ఒక డైరెక్టర్ పడితే ఎలా ఉంటుంది అసలుకి అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక రేర్ కాంబినేషన్లో మరి సబ్జెక్ట్ ఎలాంటిది ఉంటుంది అని కూడా అంటున్నారు. బట్ ఒకవేళ వస్తే నేషన్కి సంబంధించినటువంటి సినిమాలు పూరి గారు చాలా అంటే చాలా బాగా తీస్తారు, అది వేరే విషయం. అలాంటి ఒక సబ్జెక్టా లేదంటే వేరే ఇంకేదైనా అని కూడా అంటున్నారు. ఇప్పుడు పూరి గారి స్టైల్లో చూసుకున్నట్లయితే యంగ్ హీరోస్కి ఆయన చాలా బాగా రాస్తారు. బట్ విజయ్ సేతుపతి గారు లాంటి హీరో కమ్ క్యారెక్టర్ అండ్ విలన్ పర్ఫెక్ట్గా అన్ని షేడ్స్ చేస్తూ ఉంటారు ఆయన. మరి అలాంటి వ్యక్తికి పూరి గారు ఎలాంటి స్టోరీ రాశారు అన్న టాక్ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అదే అక్కినేని నాగార్జున గారితో ఒక సినిమా చేయబోతున్నారు అనుకుంటున్నారు. ట్రాక్ తప్పారంటే నాసామిరంగా తర్వాత అక్కడ కొంచెం ఏదో హిట్టాక్ అందుకున్నా కానీ రీసెంట్గా అక్కినేని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి పరిణామానే చెప్పొచ్చు. ఎందుకంటే తండేల్ రిలీజ్ అయింది నాగ చైతన్య గారిది. తండేల్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది, అది వేరే విషయం. ఇకపోతే ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్లో నాగార్జున గారికి ఒక కథ చెప్పారంటే వాళ్ళ ప్రీవియస్గా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి శివమణి సూపర్లు కొంచెం పర్లేదు, శివమణి మంచి హిట్ అయింది, దాని తర్వాత సూపర్ ఓకే అనిపించిన వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గతంలో జనగణమన అనే సినిమాని విజయ్ దేవరకొండ గారితో అనౌన్స్ చేశారు పూరి గారు. సో అలా అనౌన్స్ చేసినప్పుడు దాని తర్వాత లైగర్ ఫ్లాప్ తర్వాత ఆ సినిమా అసలు షెడ్కి కూడా వెళ్ళిపోయింది. బట్ ఆ స్టోరీనే అఖిల్ గారికి ఇచ్చి అఖిల్తో తీస్తే చాలా బాగుంటుందని కూడా అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకు అనంటే ఈవెన్ అఖిల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ అన్నీ బాగుంటాయి, బట్ సరైన స్క్రిప్ట్ పడలేదు, సరైన డైరెక్టర్ పడలేదు. పూరి గారు లాంటి ఒక డైరెక్టర్ అఖిల్ని డైరెక్ట్ చేస్తే అది డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని కూడా అక్కినేని గారి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో మరి దీని మీద ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ నాగార్జున గారి ఫ్యాన్స్ డెఫినెట్గా ఇటు విజయ్ సేతుపతి గారికి ఓకే చెప్తే నాగార్జున గారి ఫ్యాన్స్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ
పూరి గారి డైరెక్షన్ డెఫినెట్గా చాలామందికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. కొన్ని డైలాగ్స్ సినిమా ఫ్లాప్ సినిమాలలో కూడా అలా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో అందుకనే అక్కడ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పూరి గారు అక్కినేని ఫ్యామిలీ ఎవరితోటైనా తీస్తే బాగుంటుంది వీళ్ళిద్దరితో అని కూడా అనుకున్నారు. మరి పూరి గారు ఎవరికి ఓకే చెప్తారు, లేదంటే పూరి గారికి ఎవరు ఓకే చెప్తారనేది తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా స్టోరీస్. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్స్లో మరి ఇలాంటి ఏ స్టోరీ రాశారని కూడా తెలీదు. సో విజయ్ సేతుపతి గారు ఒకవేళ ఆయనతో తీస్తే ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు ఎలాంటి క్యారెక్టర్నైనా. సో దీంతోటైనా మరి ఆయన హిట్ అందుకుంటారా లేదా అనేది కూడా చూడాలి. అండ్ ప్రీవియస్గా కూడా ఆయన చాలా అంటే చాలా బ్యాక్ స్టేజ్ అంటే ఏంటంటే ఫ్లాప్లు అన్నీ ఎదుర్కొని మళ్ళీ దాని తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది అని కూడా అన్నారు. దీంట్లోనే మధ్యలో చార్మి గారు కూడా కొంతమంది హీరోస్ అయితే రీసెంట్ టైంలో గోలీమార్ 2ని గోపిచంద్ గారితో కూడా చేస్తున్నట్లయితే సమాచారం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూరి గారికి చాలామంది హీరోలు ఇప్పుడు ఏ హీరోకి కథ చెప్పాలన్నా కానీ అందరూ ప్రతి ఒక్కరు ఎవరు వారి సినిమాలలో చాలా బిజీగా ఉన్నారు. కొంతమంది హీరోలు ఏంటంటే పూరి గారు చార్మి గారు ఇద్దరు కలిసి ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో చార్మి గారి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే సినిమాని యాక్సెప్ట్ చేస్తాం అని కూడా కండిషన్స్ వస్తున్నాయట. దీని మీద అయితే మరి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే లేదు. ఈ 2 సినిమాలలో నాగార్జున గారితో సినిమా ఉంటుందా లేదంటే విజయ్ సేతుపతి గారి సినిమా ఉంటుందా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. బట్ ఎక్కువగా విజయ్ సేతుపతి గారికి సినిమా నచ్చింది, అది స్టోరీ నచ్చింది. సో ఆయన సినిమా ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో దీని మీద మరి పూరి గారు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే అండ్ ఏ హీరోతోటి రాబోతున్నారో తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఇంకొన్ని రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే.